ప్రాబ్లమ్స్ అంటే రోడ్లు బాగలేవు. అప్పుడు లాస్ట్ ఇయర్ 1000 కోట్లు ఇచ్చారు. ఏది డ్రైనేజ్ ప్రాబ్లం. అప్పుడు సిమెంట్ రోడ్లన్నీ పగల కొట్టేశారు. అది ఆ ప్రాబ్లం మేజర్గా ఉంది. కొన్న ఏదో మాస్కర్లాగా వేసిపోయారు ఈ మధ్యకాలంలో. దానివల్ల ఆ రోడ్లన్నీ మెయిన్ రోడ్డు పర్లేదు, లోపల రోడ్లన్నీ ప్రాబ్లంగా ఉన్నాయి. కానీ ఈ టైంలో వీళ్ళ టైంలో ఈ 4 ఇయర్స్ 5 ఇయర్స్లో ఏమి చేసిందేం లేదు. చాలా యాక్సిడెంట్స్ జరిగింది. గవర్నమెంట్లో అభివృద్ధి ఏమైనా చూసారా? పూర్తిగా శూన్యం. సో గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. 100% బాగుపడుతుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ మీద మీ అభిప్రాయం? అన్ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్ అనేవాడు నాకు తెలిసి రేపు వైసీపీకి ఒక్క ఓటు కూడా వేయరు. ఒరిజినల్ ఎంప్లాయ్ అనే అతను. నిరుద్యోగులు చాలా ఉంటారు. ఆ రాజధాని రైతులు చుట్టాను కళ్ళకి నీళ్ళే. మాకు వస్తున్నాయి ముందు. మాకు ఎలాంటి అక్కడ సంబంధం లేకపోయినా అక్కడ 1000% బాగుంటుంది. 1000%. ఎందుకు బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకు అమరావతి వస్తే బాగుంటుంది? ఇప్పుడు స్వామినాథన్ కమిటీగా 2-3 కమిటీలు ఇచ్చినాయి. స్వామినాథన్ కమిటీని చంద్రబాబు ఎందుకు తీసుకున్నారంటే ఆడ ఉన్న వసతులు కానీ వాళ్ళు చెప్పిన మునిగిపోతాయి అన్నారు కదా. కనీసం ఎన్నో లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది కదా కృష్ణానదికి. ఎక్కడన్నా అమరావతిలో ఒక్క డ్రాపు ఎక్కడన్నా కట్టడాల్లో కట్టినట్లో ఒక అంగుళం ముందుకు నన్ను చూపిమ్మనండి. ఏ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అన్నీ ఒక్క కన్స్ట్రక్షన్ ఊడిపోతుంది మునిగిపోతుందని చెప్పమనండి. వీళ్ళంతా అంబకు చేయరు సావరు. చూసి ఇసిగిపోతుంది. మేమంటే మామూలుగా ఇదే అని చెప్తున్నాం అనుకోండి, 100% మారుతారు. కేవలం అభివృద్ధి కోసమే మారుతున్నారు. ఇప్పుడు గంజాయి తెలియని షాపుల్లో కూడా దొరుకుతుంది. చిన్నపిల్లలు కారు నడుపుతూ యాక్సిడెంట్ జరుగుతుందంటే ఏంటి? కేవలం డ్రగ్స్ వాడటం వల్ల. 18-20 ఏళ్ల పిల్లలు కారు నడుపుతున్నారు. కారు నడిపినప్పుడు చివరిగా వాడిని యాక్సిడెంట్ చేసి వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేస్తే డ్రగ్స్ ఉందంటున్నారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం కావాలి? వాళ్ళు మావాడికి ఇందుకు జరిగింది, మావాడు యాక్సిడెంట్ అని ఏదో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా మావాడు బంగారం అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళ యాక్సిడెంట్ జరిగిందంటే పసిపిల్లలు 25 సంవత్సరాల లోపళ్ళు ఏదో డ్రగ్స్ వాడటం వల్ల జరుగుతుంది. అసలు అది అనారోగ్యశ్రీ కానీ ఆరోగ్యశ్రీ కాదు. అది ఎక్కడ ఎవరు చేసినట్టు కూడా నాకు అనిపించలేదు. దానివల్ల ఎవరు యూజ్ పొందలే. ఆరోగ్యశ్రీ మీద కనీసం సామాన్య మానవులకి ఇదిగో కొన్ని 2000 3000 ఏదో ప్రకటించారు. కానీ వాటిలో ఉపయోగపడే ఏమి లేవు. 10-15 కనీసం నా సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే మోకాళ్ళ నొప్పులను లేదా హార్ట్ అటాక్ అనో ఇమీడియట్గా చేర్చుకోవాలి. అవి కూడా చేర్చుకోవడానికి డబ్బులు లేవంటున్నారు హాస్పిటల్లో. ఎన్నోసార్లు స్ట్రైక్ జరిగింది. మొన్న గత నెల ఫిబ్రవరి 27వ తారీఖు ఆరోగ్యశ్రీ మూసేస్తూ ఉన్నారు డబ్బులు కట్టలేదని. ఇంకా దానివల్ల అసలు ఆరోగ్యశ్రీ గురించి అని అసలు మర్చిపోయారు. కేవలం అభివృద్ధి జరగాలని కోరుకున్నాం. సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ప్రతి ప్రభుత్వం చేస్తూనే ఉంది. వీళ్ళు చేశారు. కానీ ఇవాళ ఏంటి ఈబీసీ కింద చేయూతి కింద పథకాలు 2 నెలలు అవుతుంది. ఏది ఇంతవరకు రూపాయి పడలేదు. 10% పడలేదని యూట్యూబ్లో వాళ్ళే చెప్తున్నారు. 10% కూడా పడలేదు. పడతాయి ఈరోజు నిన్న పడతాయని నిన్న గ్యారెంటీకి ఇస్తున్నాం అన్నాడు యూట్యూబ్లో వాళ్ళు. వన్ సైడ్ వాళ్ళకి మనుషులు వాళ్ళే పెట్టున్నారు. అది నా మనిషిని నేను పెట్టుకుని నేను చెప్పినట్టు అంటాడు. కానీ వాళ్ళు చెప్పినట్టు వింటారు కదా. కంపల్సరీగా వాళ్ళు ప్రభుత్వం చెప్పింది వింటారు. కానీ వాళ్ళు ఆ రోజు ధర్మాన చెప్పాడు నా మనుషులని. విజయసాయి రెడ్డి అండి మా మనుషులు అన్నాడు. చివరి మన సీఎం కూడా ప్రకటించాడు సభల్లో మా వాళ్ళని. అంటే రోడ్లు బాగుండాలి, అభివృద్ధి కావాలి. రాజధాని అభివృద్ధి అయితే రాష్ట్రం మొత్తం బాగుపడుద్ది. కేవలం రాజధాని అమరావతిలోనే ఉండాలి. అది గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాంటి వ్యక్తి రాష్ట్రంలో లేరు. ఒక్కటే అంత గుడ్ విల్ కానీ అంత ప్రతి వాళ్ళు రాష్ట్రంలో ఫస్ట్ సీటు గుంటూరు అని ఎందుకంటున్నారంటే ఆయన చెప్పేవి అలానే ఉన్నాయి. ఆయన చేయబోయేది కూడా చేస్తాడనేది గ్యారెంటీ ఉంది. అంతవరకు గ్యారెంటీ నమ్ముతున్నాం. గ్యారెంటీ ఉంది. ఆయన యాక్టివిటీస్ కానీ ఆయన చెప్పే విధానం కానీ 100%.